వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డే పేరెంట్స్. జేడబ్ల్యూ 2026 ఎగ్జామినేషన్కి ఎంత కష్టపడి చదువుతున్నారో ఇంటర్ మార్క్స్ కూడా అంతకంటే చాలా చాలా ఇంపార్టెంట్. ఇంటర్ మార్క్స్ లేకపోతే ఎన్టీఏ ఇచ్చిన రూల్ ప్రకారం మీకు మంచి ర్యాంకు, టాప్ ర్యాంక్ వచ్చినా సరే ఐఐటి సీట్ అయినా అది ఎన్ఐటి సీట్ అయినా క్యాన్సల్ చేయడమే జరుగుతుంది. సో మీకు ఫస్ట్ ఇలానే ఒక స్టూడెంట్కి జరిగిన సిచ్యువేషన్, వాళ్ళ యొక్క క్యాన్సలేషన్ లెటర్ చూపిస్తాను. ముఖ్యంగా ఇంటర్ మార్క్స్ సంబంధించి ఇంత పర్టికులర్గా చెప్పడానికి ఈ ఇయర్ 2026 సంబంధించి స్పెసిఫిక్గా ఒక రీజన్ ఉంది. ఆ రీజన్ కూడా మీకు చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. తెలంగాణ అండ్ ఏపీ స్టేట్కి సంబంధించి కామన్గా ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ అనేవి మనకు మార్చిలో కండక్ట్ చేసేవారు ప్రీవియస్ ఇయర్స్లో. కాబట్టి ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవ్వడానికి స్టూడెంట్స్కి ఛాన్స్ ఉండేది. ఎందుకు ఇది చెప్తున్నానంటే, మనకు జేడబ్ల్యూ సెషన్ 1 ఎగ్జామినేషన్ జనవరి 21 నుంచి 30 వరకు ఎగ్జామ్స్ ఇవే కండక్ట్ చేయడం జరుగుతుంది. మరి ఇంటర్ పబ్లిక్ ఎగ్జామినేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఆల్రెడీ ఫిబ్రవరి ఫస్ట్ వీక్లోనే స్టూడెంట్స్కి ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ స్టార్ట్ చేస్తున్నారు. అది ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిన వెంటనే ఆల్మోస్ట్ లాస్ట్ వీక్లోనే ఏపీ తెలంగాణ స్టూడెంట్స్కి థియరీ ఎగ్జామ్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అవ్వగానే గ్యాప్ లేకుండా స్టూడెంట్స్కి ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ స్టార్ట్ అవుతుంది. ప్రాక్టికల్ కంప్లీట్ అవ్వగానే మీ ఎగ్జామ్స్ బట్టి మీకు చాలా తక్కువ గ్యాప్లోనే థియరీ ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అవుతాయి లాస్ట్ వీక్లో ఏపీ అండ్ టీఏ స్టూడెంట్స్కి. సిబిఎస్ఈ స్టూడెంట్స్కి అయితే ఇది కామన్ సిచ్యువేషన్, వాళ్ళకి వాళ్ళ ఎగ్జామ్స్ తగ్గట్టుగానే మెయిన్స్ షెడ్యూల్ అయితే ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు ఈ టైం గ్యాప్ లేకపోవడం అనేది ఇంత పర్టికులర్గా ఎందుకు చెప్తున్నాను అనేది ఇప్పుడు వినండి, క్లారిటీగా అర్థమవుతుంది. ఫస్ట్ ఈ స్టూడెంట్ యొక్క లెటర్ చూడండి. సీటు వచ్చిన తర్వాత కూడా క్యాన్సిల్ అవ్వడం జరిగింది. ఎక్కడ సీట్ వచ్చింది స్టూడెంట్కి? ఎన్ఐటి ఏపీ సిఎస్సి బ్రాంచ్లో సీట్ రావడం జరిగింది. ఇక్కడ ఎన్ఐటీనే కాదు, ఐఐటి సీట్ క్యాన్సిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. మీకు ఎగ్జాంపుల్ చూపెట్టడానికే ఈ లెటర్ అయితే చూపిస్తున్నాను. ఇందులో స్టూడెంట్ మరి సీట్ ఎందుకు క్యాన్సిల్ అయింది, రిమార్క్ ఎందుకు, మరి ఏమి ఇచ్చారు ఇక్కడ అంటే, ఒక్కసారి ఇక్కడ ఏమి ఇచ్చారు చదవండి. యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ జేఈ బీటెక్ బీఈ సీట్స్ ఇన్ ఫర్దర్ రౌండ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్. యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఫర్దర్ రౌండ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్. మీకు నెక్స్ట్ రౌండ్ కూడా ఉండదని చెప్తూ సీట్ క్యాన్సిల్ చేసేసి లెటర్ పంపించారు. మరి స్టూడెంట్కి సీట్ ఎప్పుడు వచ్చింది అంటే ఫస్ట్ రౌండ్లోనే సీట్ రావడం జరిగింది. వచ్చిన సీటే క్యాన్సిల్ చేశారు. ఎందుకు అంటే ఇక్కడ రిమార్క్లలో మెన్షన్ చేశారు చూడండి. సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత మనము ఫస్ట్ రౌండ్ వచ్చిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో మన అన్ని డీటెయిల్స్తో పాటు ఇంటర్ మార్క్స్ కూడా వెరిఫై చేస్తారు. వెరిఫై చేసినప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి. క్యాండిడేట్ డస్ నాట్ సాటిస్ఫై మినిమం ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ జేఈ బీఈ బీటెక్ 11th క్లాస్ మార్క్స్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. మరి ఇక్కడ 12th క్లాస్ మార్క్స్. ఈ 12th క్లాస్ మార్క్స్ ఏంటి, ఈ క్రైటీరియా ఏంటి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, చాలామందికి తెలియట్లేదు. ఇక్కడ మళ్ళీ ఇంటర్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడానికి టైం గ్యాప్ కూడా లేదు. ఇది 2026 ఇయర్స్కి పర్టికులర్గా చాలా చాలా ఇంపార్టెంట్. ఇంటర్ మార్క్స్ మీద కూడా, ఇంటర్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ పైన కూడా కంపల్సరీగా ఫోకస్ పెట్టాల్సిందే. ఎనీవేస్ ఈ స్టూడెంట్కి సీట్ క్యాన్సిల్ అయినా, ఇంటర్ మార్క్స్ లేకపోయినా ఆ స్టూడెంట్కి తగ్గట్టుగా వేరే టాప్ కాలేజీలో మన మెంటర్షిప్లో అయితే జాయిన్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ అందరికీ వెరీ వెరీ ఇంపార్టెంట్, జేఈ అండ్ అదర్ ప్రైవేట్ యూనివర్సిటీస్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్ కోసం మెంటర్షిప్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓన్లీ జేఈ, జోసా అండ్ సీసాబ్ 3000 రూపీస్. కంప్లీట్గా కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయి కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు మీకు గైడెన్స్ ఉంటుంది. అదర్ ప్రైవేట్ యూనివర్సిటీస్ జేఈతో పాటు అనుకుంటే బిట్షాట్, విఐటి, ఎస్ఆర్ఎం, మణిపాల్, అమృత, సహస్ర, కామటికే, ట్రిపుల్ ఐటీస్లో హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ. సో ఇక్కడ 1-on-1 మీకు కంప్లీట్గా ఈ గైడెన్స్ ఉంటుంది. అలాగే ఇండివిజువల్ గ్రూప్స్ కూడా క్రియేట్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కటి మీకు క్లియర్గా మీకు కాలేజ్ చాయిస్ కానీ బ్రాంచ్ చాయిస్ కానీ కంప్లీట్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ స్కాన్ ఐడి ఇవ్వడం జరిగింది. పేమెంట్ చేసిన తర్వాత 6309410931కి వాట్సాప్కి మెసేజ్ చేస్తే మీరు మెంటర్షిప్లో జాయిన్ అవుతారు. సో మరి ఈ ఇంటర్ మార్క్స్ రూల్స్ ఏంటి అంటే కనుక,
కంపల్సరీగా మీకు జేఈలో ఎంత మంచి ర్యాంక్ వచ్చినా ఇంటర్మీడియట్‌లో స్టేట్ బోర్డ్ స్టూడెంట్ అయినా, సీబీఎస్ఈ స్టూడెంట్ అయినా సరే, మీరు ఓసీ, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ స్టూడెంట్ అయితే 75% ఇంటర్ మార్క్స్ ఉండాలి కంపల్సరీగా. ఇప్పుడు మీకు చూపెట్టిన లెటర్‌లో ఆ స్టూడెంట్‌కి ఓన్లీ 71% ఉంది. అందుకే సీట్ క్యాన్సిల్ చేశారు. అలాగే మీరు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ స్టూడెంట్స్ అయితే గనక మీకు 65% ఇంటర్ మార్క్స్ కంపల్సరీగా ఉండాలి. మరి ఇక్కడ సిబిఎస్ఈ స్టూడెంట్‌కి, స్టేట్ బోర్డ్ స్టూడెంట్‌కి డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఫస్ట్ సిబిఎస్ఈ స్టూడెంట్ వినండి. సిబిఎస్ఈ స్టూడెంట్స్‌కి మీకు టోటల్‌గా ఐ మీన్ ఓపెన్ స్కూల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా 500 మార్క్స్‌కే ఉంటది కాబట్టి సెకండ్ ఇయర్ అనేది సిబిఎస్ఈ 12th క్లాస్ కూడా 500 మార్క్స్‌కే ఉంటుంది కాబట్టి 75% అంటే మీకు ఓవరాల్‌గా 500కి 375 మార్క్స్ రావాలి. 65% అంటే ఓవరాల్‌గా 325 మార్క్స్ రావాలి. వస్తేనే మీకు ఎంత మంచి ర్యాంక్ వచ్చినా మీ సీటు మీకొస్తుంది. లేదు అంటే వచ్చిన సీటు నిర్దాక్షిణ్యంగా క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. ఈ రూల్ కంపల్సరీగా ప్రతి ఒక్కరూ పాటించాల్సిందే. ఎవరికీ ఎక్సెప్షన్స్ ఉండవు. అలాగే స్టేట్ బోర్డ్ స్టూడెంట్స్ సంబంధించి మీకు ఇంటర్మీడియట్‌లో ఫస్ట్ ఇయర్ 470 మార్క్స్ ఉంటాయి. సెకండ్ ఇయర్ 530 మార్క్స్ ఉంటాయి. ఇక్కడ 470 మార్క్స్ ఇంటర్ మార్క్స్ ఫస్ట్ ఇయర్ అనేవి కన్సిడర్ చేయడం జరగదు. ఓన్లీ సెకండ్ ఇయర్ మార్క్స్ బేస్ చేసుకొని మాత్రమే ఇంటర్మీడియట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా మార్క్స్ క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. అంతే. మీ యొక్క సెకండ్ ఇయర్ మార్క్స్ 530కి ఎన్ని మార్క్స్ వచ్చాయన్న దాన్ని బేస్ చేసుకొని మీ ఎలిజిబిలిటీ క్రైటీరియా డిసైడ్ చేయడం జరుగుతుంది. సో మరి స్టేట్ బోర్డ్ స్టూడెంట్స్ అయితే ఏపీ అండ్ టీఎస్ స్టూడెంట్స్ మీకు ఓసీ, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ స్టూడెంట్స్ 75% అంటే మీకు 398 మార్క్స్ రావాలి. ఇక్కడ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి. ఇన్ కేస్ మీకు 397 మార్క్స్ వచ్చాయనుకోండి, మీకు 74.99% ఆల్మోస్ట్ అలా వస్తుంది. ఇక్కడ 74.9% వచ్చినా కానీ మీ సీటు క్యాన్సిల్ చేస్తారు. వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. కంపల్సరీగా మీ మార్క్స్ 398 ప్లస్ ఉండాలి. ఓసీ, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ స్టూడెంట్స్ అయితే 530కి, అలాగే ఎస్సీ, ఎస్సీ, పీడబ్ల్యూ స్టూడెంట్స్ అయితే కనుక 65% 345 మార్క్స్ కంపల్సరీగా ఉండాలి. ఈ మార్క్స్ ఉంటేనే మీకు వచ్చిన ర్యాంక్కి సీట్ ఇస్తారు. సో ఇంత పర్టికులర్గా ఇప్పుడు ఇంత డీటెయిల్స్గా ఇంత ముందుగానే చెప్పడానికి రీజన్ ఆల్రెడీ చెప్తున్నాను కదా. ఇక్కడ చూడండి, ఈ స్టూడెంట్కి ఓన్లీ 71% ఉంది. కానీ ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్లో సిఎస్టీ బ్రాంచ్ సీట్ వచ్చింది. సీట్ క్యాన్సిల్ అయిపోయింది. దీనివల్ల యూజ్ ఉందా? అంత మంచిగా ప్రిపేర్ అయ్యి ఎన్ఐటీస్లో సిఎస్సి తెచ్చుకున్న వాళ్ళు, ఐఐటీలో సీట్ తెచ్చుకున్న వాళ్ళకు కూడా క్యాన్సిల్ అయిపోయాయి. సో ఈ ఇయర్ ఇప్పుడు నేను చెప్తున్నట్టుగా జనవరి 30 వరకు కూడా జేఈ ఎగ్జామినేషన్స్ ఉన్నాయి. మళ్ళీ ఫిబ్రవరి ఫస్ట్ వీక్లోనే సెకండ్, థర్డ్ నుంచే ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ప్రాక్టికల్ కంప్లీట్ అవ్వగానే థియరీ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. సో టైం గ్యాప్ అసలే లేదు ఇంటర్ ఎగ్జామ్ ప్రిపరేషన్కి. లాస్ట్ ఇయర్ వరకు మార్చిలో ఎగ్జామ్ స్టార్ట్ చేశారు కాబట్టి స్టేట్ బోర్డ్ స్టూడెంట్కి ఇంటర్ ప్రిపరేషన్కి చాలా టైం గ్యాప్ వచ్చింది. 1 మంత్ అనేది కామన్గా కార్పొరేట్ కాలేజ్తో సిస్టమ్ అనేది ఒకేలాగా ఉంటుంది. 1 మంత్లో ప్రిపేర్ చేసేలాగా. ఇప్పుడు ఆ 1 మంత్ టైం కూడా లేదు కాబట్టి పేరెంట్స్ ముందుగానే జాగ్రత్త తీసుకోండి. మరీ చెప్తున్నాను, మళ్ళీ ఎవరు స్ట్రగల్ అవ్వద్దు. ఇది చాలా క్రూషియల్ టైం. ఇక్కడ టైం గ్యాప్ లేదు అనేది ప్రతి ఒక్కరూ గుర్తించాలి ఇంటర్ ఎగ్జామినేషన్ సంబంధించి. థ్యాంక్ యూ వెరీ మచ్.